మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 29వ అధ్యాయం 38 నుంచి 46 వచనం వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. 38, 39 వచనములను చదువుకుందాం. నీవు బలిపీఠము మీద నిత్యమును అర్పింపవలసినదేమనగా ఏడాదివి 2 గొర్రెపిల్లలను, ప్రతిదినము ఉదయమందు 1 గొర్రెపిల్లను, సాయంకాలం మందు 1 గొర్రెపిల్లను అర్పింపవలెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు బలిపీఠం మీద ప్రతిరోజు 2 గొర్రెపిల్లలు అర్పించబడాలి. ఉదయమందు 1 గొర్రెపిల్ల, సాయంత్రం మందు 1 గొర్రెపిల్ల అర్పించబడాలి. ఇది యాజకుని యొక్క బాధ్యత. ఉదయమున మరియు సాయంత్రమున అర్పించేటటువంటి ఈ గొర్రె పిల్లల యొక్క వయస్సు సరిగ్గా ఏడాది ఉండాలి. అంటే 1 సంవత్సరం వయసున్నటువంటి గొర్రె పిల్లలు రెండింటిని ప్రతిరోజు ఉదయము 1, సాయంత్రము 1 బలిపీఠం మీద, ప్రతిష్ఠితమైన అత్యంత పరిశుద్ధమైన బలిపీఠం మీద యాజకుడు అర్పించాలి. అర్పించాల్సినటువంటి విధానం ఏంటంటే, దంచి తీసిన 30 నూనెతో కలిపినటువంటి 10వ వంతు పిండి మరియు పానీయార్పణముగా 30 ద్రాక్ష రసము గొర్రెపిల్లతో కలిపి అర్పించాలి. ప్రభునందు ప్రియమైన వార్లారా, 30 నూనె కలిపిన 10వ వంతు పిండి, ఆ తర్వాత పానీయార్పణముగా 30 ద్రాక్ష రసం. సాయంకాలము కూడా అదేవిధంగా 2వ గొర్రెపిల్లతో పానీయార్పణముగా మరి ద్రాక్షారసము, అదేవిధంగా దంచి తీసిన 30 నూనెతో కలిపిన 10వ వంతు పిండి. ఈ విధంగా ఉదయము సాయంత్రము ఈ యొక్క గొర్రె పిల్లలను అత్యంత పరిశుద్ధమైన బలిపీఠం మీద అర్పించాలి. ఆ తర్వాత ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు ఈ బలిని అర్పించేటటువంటి చోటు ఏదైతే ఉందో, అనగా ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం, ఆ ద్వారం దగ్గరకు వచ్చి వారిని కలుసుకొని వారితో మాట్లాడతానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. నిర్గమకాండం 29వ అధ్యాయం 38 నుంచి 46 వచనాల వాక్య భాగంలో మనం చూచినప్పుడు బలిపీఠం మీద నిత్యము అర్పించబడాల్సినటువంటి ఏడాది వయస్సున్న 2 గొర్రె పిల్లలు, అవి ఏ విధంగా అర్పించబడాలి అనేటటువంటి విధానము మనము చూస్తున్నాం. ఈ క్రమంలోనే ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. అదేంటంటే, ఈ బలి దేవునికి ఇంపైనటువంటి సువాసన. ఆ తర్వాత రెండో విషయం ఏంటంటే, దేవుని సన్నిధిని సాక్ష్యపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఈ యొక్క బలిని అర్పించాలి. ఇది తరతరములకు నిత్యమైనటువంటి కట్టడ, నిత్యముగా అర్పించేటటువంటి దహన బలి. దేవుడు వారితో మాట్లాడుటకు ఆ గుడారపు ద్వారము దగ్గరకు దిగి వస్తారు. ఆ ద్వారము దగ్గర దహన బలి అర్పించబడుతూ ఉంది. దేవుడు ఏ చోటికి దిగి వస్తాడు అనంటే, ఇంపైనటువంటి సువాసన ఎక్కడ ఉంటుందో అక్కడికి దిగి వస్తారు. ఇంపైన సువాసన ఎక్కడ ఉంటుంది? దహన బలి అర్పించేటటువంటి చోట. దహన బలి ఎక్కడ అర్పించబడుతుంది? దహన బలి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద అర్పించబడుతుంది. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణముతో ఒక్కసారి మనం సరిచూసినప్పుడు ఏమవుతుందంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా గొల్గొతా శిఖరాన యెరూషలేము యొక్క గవిని బయట కలువరి శిలువలో మరణించారు. దహన బలి ఎక్కడైతే అర్పించబడుతుందో ఆ చోట దేవునికి ఇంపైనటువంటి సువాసన ఉంటుంది. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అర్పించబడినటువంటి చోటు, అది దేవునికి ఇంపైనటువంటి సువాసన.
ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనం మనం చదివితే, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అనే మాటను మనం చూడగలం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో మరణించడము, దేవుని గొర్రెపిల్లగా వధించబడటం, తండ్రి అయిన దేవునికి ఇష్టమైనటువంటి, ఇంపైనటువంటి సువాసననిచ్చేటటువంటి బలి. ప్రభునందు ప్రియమైన వారలారా, దయచేసి గమనించండి. ఆ బలి ఎక్కడ అర్పించబడుతుందో ఆ చోటు ఆయనకు మరి దిగి వచ్చి మానవునితో మాట్లాడటానికి ఉపయోగకరమైనటువంటి ఒక చోటు. అక్కడ దేవుడు ప్రతి మానవునికి ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, తండ్రి అయిన దేవుని యొక్క ప్రియమైన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువువారు కలువరి శిలువలో మరణించుట ద్వారా, రక్తమంతయు చిందించుట ద్వారా ప్రతి పాపికి నేడు రక్షణ లభించి ఉన్నది. ఇది దేవుడు మనందరితో ప్రభు యొక్క శిలువ మరణ సమయములో మాట్లాడినటువంటి మాట, ఇచ్చినటువంటి సందేశం. ఈ ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గర దహన బలి అర్పించబడుతుంది. అది దేవునికి ఇంపైన సువాసన. ఈ దహన బలి ఉదయము సాయంత్రము జరుగుతుంది. ఏడాది నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల దహన బలిగా అర్పించబడుతుంది. ఆ దహన బలి అర్పించేటటువంటి చోట దేవుడు దిగివచ్చి అక్కడ మాట్లాడతాను అని సెలవిస్తున్నారు. నిజమే, దేవునికి ఇష్టమైన ఇంపైన బలి ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో తన్ను తాను అర్పణగా చేసుకొని మరణించుట ద్వారా దేవునికి ఇష్టమైనటువంటి బలి జరిగినటువంటి ఆ చోటు యెరూషలేము యొక్క గవిని వద్ద తండ్రి అయిన దేవుడు ప్రతి మానవునితో మాట్లాడాడు. నేడు మీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందవచ్చును. ప్రతి ఒక్కని యొక్క పాపములకు ప్రాయశ్చిత్తము తన ప్రియకుమారుడు కలువరి శిలువలో జరిగించాడు. కాబట్టి యేసు ప్రభువు అని ఎవరు నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని హృదయమందు ఎవరు విశ్వసిస్తారో వారందరూ కూడా రక్షణ పొందటానికి అర్హులని తండ్రి అయిన దేవుడు ప్రతి మానవునితో తన ప్రియకుమారుని యొక్క బలియాగము ద్వారా చెప్పకనే చెప్పారు, మాట్లాడకనే మాట్లాడారు. అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనం ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం చూచినప్పుడు 43వ వచనం నిర్గమకాండం 29వ అధ్యాయం చదివితే, అక్కడికి వచ్చి ఇశ్రాయేలీలను కలుసుకొందును, అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట. దేవుని యొక్క మహిమ వలన ఏమి వస్తుంది అనంటే పరిశుద్ధత వస్తుంది. దేవుని యొక్క మహిమ వలన పరిశుద్ధత. దేవుని యొక్క సాక్ష్యపు గుడారమును, బలిపీఠమును దేవుడు పరిశుద్ధపరుస్తాను అంటున్నాడు. నిజమే, దేవుని యొక్క నివాస స్థలము పరిశుద్ధమైనది. ఆయన ఆలయము కూడా పరిశుద్ధమైనదిగా ఉండాలి. సాక్ష్యపు గుడారము పరిశుద్ధమైనది, బలిపీఠము పరిశుద్ధమైనది, అందులోని ఉపకరణములు పరిశుద్ధమైనవి, అందులో అర్పించే బలులు పరిశుద్ధమైనవిగా ఉండాలి. ఆ బలులను అర్పించే యాజకులు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మరి ఈ క్రమములో ప్రభునందు ప్రియమైన వారలారా, మన దేవుడు పరిశుద్ధుడు గనక మనము కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులంగా ఉండాలి. ఈ క్రమములో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, మీ దేహము దేవుని వలన మనకు కలిగి మనలో ఉన్న పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని ఆలయమైనటువంటి మన దేహము, మన హృదయము ఎలా ఉండాలంటే పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఆయన మనలను విలువ పెట్టి కొన్నాడు. ఆ తర్వాత మనం చూచినప్పుడు నిర్గమకాండం 29వ అధ్యాయము 43వ వచనం నుండి మరికొన్ని వచనాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. చదువుతున్నాను చూడండి. అక్కడికి వచ్చి ఇశ్రాయేలీలను కలుసుకొందును, అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నేను సాక్ష్యపు గుడారమును, బలిపీఠమును పరిశుద్ధపరచెదను. నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను. యాజకులను కూడా దేవుడు పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా,
యాజకులు తమంతట తామే పరిశుద్ధులు కాలేరు, ఎప్పటికీ కాలేరు. దేవుడే పరిశుద్ధపరచాలి. అలాగే మనం కూడా మన స్వనీతిని అనుసరించి మనం పరిశుద్ధులంగా జీవిస్తున్నాము అనే భ్రమలో చాలామంది ఉంటారు. ఇది అసాధ్యం. దేవుడు మనలను పరిశుద్ధపరిస్తే తప్ప మనము పరిశుద్ధులం కాలేం. దేవుడు మనలను ఎలా పరిశుద్ధపరుస్తాడు? ఒక్కసారే ఆయన శరీరమును బలిగా అర్పించాడు, మనం పరిశుద్ధపరచబడ్డాం. మరి మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయనను స్వంత రక్షకునిగా అంగీకరించాలి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో తమ పాపములను శుద్ధి చేసుకుంటారో వారు పరిశుద్ధపరచబడిన వారు అని అర్థం. ప్రభువు సంఘమును పరిశుద్ధపరిచాడు. సంఘము అనే మాటకు దేవుని యొక్క వాక్యము చెప్తున్నటువంటి అద్భుతమైన నిర్వచనం ఏంటో తెలుసా? ఒక మాట చదువుకుందాం చూడండి. 1 కొరింథీ 1:2 కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా అంటూ ఉన్నాడు. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా, సంఘము అనగా ఎవరంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. సంఘము అనగా పరిశుద్ధపరచబడినది. ఎవరి నుండి, ఎవరి వలన అంటే, ఎవరి యందు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు సంఘము పరిశుద్ధపరచబడింది. ఇది చాలా శ్రేష్టమైన మాట. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన సంఘము. ప్రభునందు ప్రియమైన వార్లారా, సంఘము అనగా పరిశుద్ధపరచబడినది. సంఘములో ఎవరు చేర్చబడతారు, ఎవరు ఉంటారు, లేక సంఘముగా ఎవరు గుర్తించబడతారు, ఎవరు లెక్కించబడతారంటే ఎవరైతే పరిశుద్ధపరచబడ్డారో వారే లెక్కించబడతారు. పరిశుద్ధపరచబడిన వారు అనగా ఎవరు? క్రీస్తు రక్తములో తమ యొక్క పాపములను శుద్ధి చేసుకున్నవారు. క్రీస్తు రక్తములో పాపములు కడగబడిన వారు అంటే మారు మనసు, రక్షణ అనుభవము పొందినటువంటి వారు. ఈ అనుభవము లేనటువంటి వారు పరిశుద్ధపరచబడలేదు అని అర్థం. హృదయంలో అనుకోవచ్చు మేము పరిశుద్ధంగా జీవిస్తున్నాము అని. మా మాటల్లో, మా క్రియల్లో, మా తలంపుల్లో పాపము లేదు, మా శరీరములో పాపము లేదు, మేమెందుకు పాపులం అవుతాం అనుకోవచ్చు. కానీ రోమా 5:12 దేవుని వాక్యం చెబుతూ ఉంది, ఒకని అవిధేయత వలన పాపం వచ్చింది, ఆ పాపము ప్రతి మనిషినికి సంప్రాప్తమాయను అనేటటువంటి మాటను మనం చూడగలం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఏ భేదం లేదు, అందరం పాపం చేసిన వారమే. అయితే పాపము నుండి పరిశుద్ధపరచడానికి కలువరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన విలువైన రక్తమును కార్చారు. దీనిని మనం హృదయంలో ఎప్పుడూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ రక్తములో ఎవరైతే తమ పాపములను శుద్ధి చేసుకుంటారో వారే పరిశుద్ధపరచబడిన వారు. ఆ పరిశుద్ధపరచబడిన వారే జీవము కలిగిన దేవుని సంఘము. పాపముల నుండి ప్రాయశ్చిత్తము నొందని వారు, పాపముల నుండి తమను తాము మరి శుద్ధిపరచుకొననటువంటి వారు పరిశుద్ధులు కారు, ఎప్పటికీ కాలేరు. రోమా 5:12 ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రతి ఒక్కరి మీదకి మరణం వచ్చింది. ఇది చాలా శ్రేష్టమైనటువంటి సత్యం. ఈ మరణము నుండి విమోచించి మరి మరణపు నీడలో ఉన్న మానవుణ్ణి జీవింపచేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించారు. దేవుని గొర్రెపిల్లగా వధించబడ్డారు. దేవునికి ఇంపైన సువాసననిచ్చే దహనబలిగా వధించబడ్డారు. నేడు మనకు అమూల్యమైనటువంటి రక్షణ ఇచ్చారు. ఆ రక్షణ చేత పుచ్చుకొని మనం ప్రభువులో ఆయన యొక్క సన్నిధిలో చేరి యాజకత్వం చేయడానికి అర్హులంగా ఎంచబడ్డాం. పరిశుద్ధపరచబడిన మనము పరిశుద్ధంగా జీవించాలి. క్రీస్తు రక్తములో కడగబడిన అనుభవం లేకపోతే నీవింకా పరిశుద్ధపరచబడలేదని అర్థం. పరిశుద్ధపరచబడకపోతే నీవు మందిరానికి వెళుతున్నా, ఈ లోకములో సంఘస్థుడుగా గుర్తింపు పొందిన పరలోకములకు ఎత్తబడేటటువంటి సంఘములో చేర్చబడలేదని అర్థం. కాబట్టి ఈ విషయాన్ని హృదయంలో మనం భద్రపరుచుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తున్నా. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక.
ప్రార్థన చేసుకుందాం. కృపగల మా ప్రభువా, మీరు అనుగ్రహించిన తలంపులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ విత్తబడిన వాక్యం నీరుకట్టి ఫలింపు చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.